లూదియా గురించి చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, ఆవిడ దైవభక్తి కలిగిన స్త్రీ. దైవభక్తి కలిగిన స్త్రీ. ఆ దైవభక్తి కలిగిన స్త్రీ తను రక్షణలోనికి వచ్చి తన భర్త, తన పిల్లలు, తన కుటుంబాన్ని అంతటినీ రక్షణలోనికి నడిపించుకోగలిగింది. అమ్మా, ఒకవేళ నువ్వు ఈరోజు ఇక్కడ నీ భర్త రక్షణలోనికి రాలేదా? నీ పిల్లలు ఇంకా రక్షణలోనికి రాలేదా? ఒకవేళ భర్తగా నువ్వు రక్షణలోనికి వచ్చుంటే నీ భార్య ఇంకా రక్షణలోనికి రాలేదా? నీ పిల్లలు ఇంకా రక్షణలోనికి రాలేదా? నీ అన్న, తమ్ముడు వాళ్ళు ఇంకెవరు రక్షణలోనికి రాలేదా? వాళ్ళ కోసం ఆలోచించవచ్చు కదా, వారి కొరకు ఆలోచించవచ్చు. వారిని కూడా రక్షణలోకి నడిపించి మతం మార్చడం కాదు, మనస్సు మార్చడం. ఎంత నెమ్మదిగా ఉంటామంటే, నిజంగా ప్రభువులో ఉన్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉంటామండి. ఏమున్నా లేకున్నా, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎంత శ్రమ అయినా, ఎంత వేదన అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ చాలా నెమ్మదిగా ఉంటామండి. ఏమండి మీరు ఇవన్నీ ఎలాంటి మీరు భరించగలుగుతున్నారు? ప్రభు అండి, ప్రభు వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదిని ఇచ్చెను. దేవుని వాక్యం బ్రతికించింది. ఆ వాక్యమే ఎంతటి బాధల్లోనైనా, ఎలాంటి వేదనలోనైనా నెమ్మదిని ఇవ్వగలిగింది. వాక్యం మాత్రమేనండి.